చంద్రబాబు నాయుడు గారు వ్యవస్థలను ఎలా మేనేజ్ చేస్తారు అనే విషయంపై గతంలో ఒక వీడియో చేయడం జరిగింది. అదేంటంటే చంద్రబాబు నాయుడు గారు తన అనుచరుడి దగ్గర నుంచి ఒక కత్తిని తీసుకొని వేరే వ్యక్తిని హత్య చేసినట్లయితే చంద్రబాబు నాయుడు గారు లాయర్లు ఎలా వాదిస్తారు అంటే, చంద్రబాబు నాయుడు గారు అమాయకుడు, కత్తి ఇచ్చిన వాడితే తప్పు, అతను కత్తి ఇవ్వకపోయినట్లయితే హత్య జరిగి ఉండేది కాదు, కాబట్టి కత్తి ఇచ్చిన వాడితే తప్పు, అతన్ని శిక్షించండి అంటూ చంద్రబాబు నాయుడు గారు లాయర్లు వాదిస్తారు. కోర్టులు కూడా అందుకు అంగీకరించి చంద్రబాబు నాయుడు గారు అమాయకుడు అని నమ్ముతారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు తన అనుచరుడి దగ్గర నుంచి తన అనుచరుడికి కత్తి ఇచ్చి వేరొక వ్యక్తిని హత్య చేయించినట్లయితే అప్పుడు ఎలా వాదిస్తారు అంటే చంద్రబాబు నాయుడు గారి లాయర్లు అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు అమాయకుడు, కత్తి ఇచ్చినంత లోపల హత్య చేస్తాడా ఆలోచించుకోవాలి కదా, కాబట్టి హత్య చేసిన వ్యక్తిదే తప్పు, కత్తి ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారిది కాదు అంటూ చంద్రబాబు నాయుడు గారి లాయర్లు వాదిస్తారు. కోర్టులు కూడా అందుకు అంగీకరించి చంద్రబాబు నాయుడు గారిని అమాయకుడిగానే భావిస్తారు. చంద్రబాబు నాయుడు గారు హత్య చేయించిన చంద్రబాబు నాయుడు గారికి హత్యకు ఎటువంటి సంబంధం లేదని చంద్రబాబు నాయుడు గారి లాయర్లు వాదిస్తారు. అందుకు కోర్టులు కూడా అంగీకరిస్తాయి. ఇప్పుడు ఈ విషయం ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో కలిసి ఆంధ్రాలో ఎన్నికల కమిషనర్ని ఎలా మేనేజ్ చేస్తున్నారు అనే విషయం గురించి చెప్పాల్సి వచ్చింది. రాష్ట్రంలో 11 చోట్ల ఈవీఎంలు ధ్వంసం జరిగితే కేవలం పల్నాడు ప్రాంతంలోని ఒక పోలింగ్ బూత్లో జరిగిన ధ్వంసం గురించి అక్కడ మాచర్ల ఎమ్మెల్యే అభ్యర్థి అయిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిపై చర్యలు తీసుకోవడం జరిగింది. కేసులు పెట్టారు. ఇదే సీసీ ఫుటేజీని ఎన్నికల కమిషనర్ దగ్గర ఉండవలసిన సీసీ ఫుటేజీ లోకేష్ గారి దగ్గరికి ఎలా వెళ్ళిందో నాకు తెలియదు అంటూ ఈసీ కమిషనర్ మాట్లాడడం ఇడ్డూరంగా ఉంది. ఈ సీసీ ఫుటేజీని తీసుకొని ట్విట్టర్లో పెట్టిన ఎమ్మటే, లోకేష్ గారు ట్విట్టర్లో పెట్టిన ఎమ్మటే ఈసీ స్పందించింది, ఆగమేఘాలమైన చర్యలు తీసుకుంది. అదే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ప్రచారంలో జగన్ గారిని ఉద్దేశించి ఆ దున్నపోతుని రాళ్లతో కొట్టండి, ఏది దొరికితే అది తీసుకొని కొట్టండి అంటూ కార్యకర్తలను రెచ్చగొట్టి దాడులు చేయించాడు, రాయితో దాడి చేయించాడు. అయినా చంద్రబాబు నాయుడు గారిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు ఈసీ. అలాగే జగన్ గారిని ఉద్దేశించి చంద్రబాబు నాయుడు గారు, జగన్ రేపు నిన్ను చంపేస్తే నీకెవరు దిక్కు అంటూ మాట్లాడిన ఈసీ ఎటువంటి స్పందన లేదు, ఎటువంటి చర్యలు తీసుకోలేదు, చంద్రబాబు నాయుడు గారిపై కేసులు పెట్టలేదు. ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ కమిషన్ని మేనేజ్ చేస్తున్నారు. ఆంధ్రాలో ఎన్నికల కమిషనరు బీజేపీ టీడీపీ నాయకులు ఏ అధికారిని మార్చమంటే అధికారిని మార్చాడు, ఏ అధికారిని పక్కన పెట్టమంటే అధికారిని పక్కన పెట్టారు. అదే ఈసీ వైసీపీ నాయకులు ఇచ్చిన ఫిర్యాదులను పక్కన పడేశాడు, బొట్ట దాఖలు చేశాడు. టీడీపీ బీజేపీ నాయకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎన్నికల కమిషనర్ నిబంధనలను పక్కన పెట్టి తన సొంత నిర్ణయాలను అమలు చేయడానికి సిద్ధపడ్డాడు ఆంధ్రాలో ఎన్నికల కమిషనర్. టీడీపీ నాయకులు చేసిన ఫిర్యాదులపై ఆగమేఘాలమైన కేసులు నమోదు చేసిన చర్యలు తీసుకున్న ఈసీ, పోలీస్ శాఖ వైసీపీ నాయకులు ఇచ్చిన ఫిర్యాదులను ఎందుకు పట్టించుకోలేదు? ఈసీని, పోలీసు వ్యవస్థను ఎవరు మేనేజ్ చేస్తున్నారు? సజ్జల రామకృష్ణారెడ్డి గారు పార్టీ కార్యాలయంలో పార్టీ కార్యకర్తలకు ఇచ్చిన సూచనలను, సలహాలను రెచ్చగొట్టే విధంగా ఉన్నాయి అంటూ టీడీపీ నాయకులు ఫిర్యాదు చేస్తే ఆ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు పెట్టారు. ఈసీ అరెస్టు చేసి బొక్కలో చేస్తామంటూ బెదిరిస్తుంది. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న ఈసీ ఎవరి ప్రలోభాలకు లోనైంది, ఎవరి ప్రయోజనాల కోసం పనిచేస్తుంది. పోలీసు వ్యవస్థ కూడా ఈసీ అడుగులకు మడుగులెత్తుతుంది. చంద్రబాబు గారు ఉన్నన్ని రోజులు, వ్యవస్థలను మేనేజ్ చేసినన్ని రోజులు మమ్మల్ని ఇట్లా జగన్ ఏమి చేయలేడు అనే ధీమా పోలీసులకు ఉండొచ్చు. అందుకే ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారు. ఇటువంటి చర్యలు పోలింగ్ రోజున అంటే కౌంటింగ్ రోజున ఎటువంటి పరిణామాలకు దారితీస్తాయో అని అనుమానంగా ఉంది. రాష్ట్రంలోని వ్యవస్థలన్నీ, రాష్ట్రంలోని పార్టీలన్నీ ఒక వ్యక్తిపై కత్తి కక్ష సాధించడం గతంలో ఎన్నడూ చూడలేదు, ఒక్క జగన్ గారి విషయంలో తప్ప. చంద్రబాబు నాయుడు గారు వ్యవస్థలను నమ్ముకొని రాజకీయాలు చేస్తున్నాడు, జగన్ గారు ప్రజలను నమ్ముకొని రాజకీయాలు చేస్తున్నాడు. ప్రజలను నమ్ముకొని రాజకీయాలు చేసే వ్యక్తికి ఎప్పుడూ మంచి జరుగుతుంది.